అస్సలాముఅలైకుం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో బెండకాయ పులుసు జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో కొంచెం కొత్త ప్రాసెస్లో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ పులుసు అనేది. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 500 గ్రామ్స్ బెండకాయలు అనేవి తీసుకున్నాను నేను. ఇక్కడ బెండకాయలు అనేవి వేసి బెండకాయలు కొంచెం వేగేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు వేగేలోపు మసాలా తయారు చేసుకుందాం. ఒక జార్ తీసుకొని 5-6 రెబ్బల కొబ్బరిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజు టమోటా, ఒక ఆనియన్ వేసి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టేసేయాలి. ఈ పేస్ట్ చేసేలేపు ఈ బెండకాయలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయిన బెండకాయలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలండి. ఒక 70% ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ అలాగే ఉంచేసి పోపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర చిటపటలాడేంతసేపు ఉంచి ఆ తర్వాత 1 టీ స్పూను మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయ, తుంచుకున్న ఎండుమిరపకాయ, ఒక మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని సన్నగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్ అది గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వేసి ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఆనియన్ అనేది కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక 2 టమోటాస్, మీడియం సైజు 2 టమోటాస్ని ఈ విధంగా కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే అడగొంటుకుంటుంది. ఆ తర్వాత ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు అనేది ముందుగానే ఈ విధంగా నానబెట్టేసుకోవాలి. ముందుగా చేసుకున్న కొబ్బరి పేస్ట్ని ఈ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసి కొబ్బరి పేస్ట్లోని పచ్చివాసన అంతా, ఈ మసాలాలోని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ కారం అనేది వేసుకున్నాను. ఆ తర్వాత చిటికెడు పసుపు అనేది వేసుకోవాలి. ఈ స్పైసీనెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ 2 టీ స్పూన్ అనేది వేసుకున్నాను. మెంతులు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్ అనేది వేసుకున్నాను. వేయించుకున్న మెంతులు, జీలకర్ర పొడి ఈ విధంగా వేసి ఈ స్పైసీనెస్ అన్నీ మసాలాలోకి బాగా కలిసిపోయేటట్టు అడగకుండా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న బెండకాయలు కట్ చేసి ఫ్రై చేసుకున్న బెండకాయల్ని ఈ మసాలాలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఈ మసాలాలన్నీ ఈ బెండకాయలకి బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అడుక్కొంటకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేకుంటే అడుక్కొంటుకుంటుంది. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అనేది వేసి ఈ బెండకాయలు, ఈ మసాలాలన్నీ ఈ వాటర్లో బాగా కలిసిపోయేటట్టు ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ బెండకాయల పులుసు అనేది. ఈ ప్రాసెస్లో చేసుకుంటే మీకు బెండకాయ పులుసు అనేది జిగురు అనేది ఉండదండి. చాలా బాగుంటుంది. మీకు చపాతీస్లోకైనా, రోటీస్లోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసి ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు కారాలు అనేవి అడ్జస్ట్ చేసుకొని ఒక 5-6 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచి బాగా ఉడికించుకున్న తర్వాత ముందుగా నానబెట్టేసుకున్న చింతపండు రసాన్ని వేసేయాలి. వేసి ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఉడికించుకోవాలి. మసాలాలన్నీ ఇంకా పులుసు అనేది బాగా ఉడికి టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి. ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకొని కర్రీ అనేది గ్రేవీ అనేది దగ్గర పడ్డాక లాస్ట్లో కొత్తిమీర అనేది వేసి ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. వేడి వేడి బెండకాయ పులుసు రెడీ అండి. చాలా బాగుంటుంది. ప్రాసెస్లో చేసుకోవడం కూడా చాలా సులభం. కావాలంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.